గారి పరిపాలన టీఆర్ఎస్ పరిపాలనకు ఎలాంటి రెండింటి కూడా పోలికనే ఉంది. ప్రజలు చాలా వరకు తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. ప్రధానంగా రైతులు కానీ ఉద్యోగులు కానీ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఏమి రావట్లేదు. మరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయట్లేదు. రాష్ట్రం వాస్తవం చెప్పాలంటే దివాలా తీసే పరిస్థితిలో ఆర్థికంగా కనపడుతుంది. దాంతోపాటు హైడ్రా అనేది సామాన్యులకు ఏమాత్రం మేలు చేసిందో కానీ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు సరి అయిన నాయకత్వం కూడా కనపడట్లేదు. వాస్తవానికి హైడ్రా వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే పరిస్థితి దానికి కనపడట్లేదు. అయితే హైడ్రా అనేది పూర్తి స్థాయిలో అమలు అన్ని జిల్లాలలో అమలు జరిగితే బాగుంటుంది. కానీ మరి ఆర్థిక పరిస్థితి కుదేలు పడిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. బలవంతుల యొక్క భూములు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు స్వాధీనపరచుకొని వాళ్ళే రాజకీయంగా ఎదిగి ఉన్నారు. కాబట్టి సామాన్యుడు నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మూసీ నది ప్రాంతంలో వాళ్ళని బయటికి పంపించిన తర్వాత వాళ్ళు ఎక్కడుండే పరిస్థితి లేదు. అదే ధనవంతులు అయితే ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు 4-5 ఇళ్ళు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పరిపాలనలో మార్పు తీసుకొచ్చి ఈ 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మినిస్టర్స్ కానీ ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. లగచర్లలో కూడా గిరిజనులపై దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో సానుకూల ఆలోచనతో కేసీఆర్ గారు వాస్తవానికి ఎవరిని కలవకుండా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేశారు. దానివల్ల ఏంటంటే ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అనేసి పరిపాలన నుంచి దించేసేసారు. కుటుంబ రాజకీయ అనేది ఒకటి అక్కడ కనపడింది. మరి ఇక్కడనేమో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నం కనపడట్లేదు. ఇటు కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉండటం వల్ల మరి వాస్తవానికి హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలలో అనుకున్న ప్రగతి అయితే సాధించలేకపోయారు ఒక సంవత్సరంలో. మరి అక్కడేమో కుటుంబ పాలన కనపడింది, ఇక్కడేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సరైన సమన్వయంతో పనిచేసి ఆర్థిక పరిస్థితి కానీ రైతుల పరిస్థితి కానీ నిరుద్యోగ పరిస్థితి కానీ లేకపోతే అందరి యొక్క పరిస్థితులు మెరుగుపరిచే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి.